హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీ విత్ అఖిల. ఆనియన్ పరోటాని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆనియన్ పరోటా రెడీ చేసుకోవడానికి ముందుగా స్టఫింగ్ కోసం 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని తీసుకొని ఒక పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ మిర్చి పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, ఇందులోనే సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. వీటన్నిటిని మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టఫింగ్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చపాతీ పిండిని రెడీ చేసుకోవాలి. దానికోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ నల్ల నువ్వులు వేసుకొని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇందులోనే సరిపడా వాటర్ వేసుకొని చపాతీ పిండి ఎలా కలుపుతామో ఆ విధంగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ పాటు నాననివ్వాలి పిండిని. అప్పుడు చపాతీలు బాగా వస్తాయి. తర్వాత చపాతీ పిండి కొంచెం కొంచెం తీసుకొని రౌండ్ బాల్స్గా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీని ప్రెస్ చేసుకోవాలి. చపాతీ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి పిండిని స్ప్రింకిల్ చేయాలి. తర్వాత ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసిన పరాటాని మళ్ళీ ప్రెస్ చేసుకోవాలి. చపాతీలాగా స్క్వేర్ షేప్లో ఉంటుంది ఇది. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయినా ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసుకొని తినవచ్చు. చాలా ఈజీ రెసిపీ అండ్ హెల్దీ కూడా. ఎలాంటి చట్నీ చేసే పని లేకుండా ఈజీగా తినవచ్చు వీటిని. ఈ విధంగా పరాటాను రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని వేడి కానివ్వాలి. రెడీ చేసి పెట్టుకున్న పరోటాను పెనం మీద వేసుకొని 2 వైపులా మంచిగా కాలేలా కాల్చుకోండి. గీ లేదా ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా పర్ఫెక్ట్గా కాలనివ్వండి. చూస్తేనే తినాలనిపించే ఉల్లి పరాటాలు రెడీ అయిపోయినాయి. పరాటాలను వట్టిగా అయినా తినచ్చు, లేదంటే చట్నీతో అయినా తినచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.